ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ ఆదిలాబాద్ విద్యాశాఖలో అవకతవకలు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా స్థాయి కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకంలో గోల్మాల్ జరిగినటువంటి పరిస్థితి. 4 ఏళ్లుగా నిరీక్షిస్తున్నటువంటి అభ్యర్థులు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ల పేరుతో గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రక్రియలో లోపము లేదని చెప్తున్నటువంటి డిఈఓ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ నియామకాల్లో చక్రం తిప్పినటువంటి ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేత ఉన్నట్టు తెలిసింది. ఆయన ఎమ్మెల్యేకు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని, ఇక ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందని ఒక అనుమానాలు అయితే ఇప్పుడు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి విద్యాశాఖలో పూర్తిగా ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కావచ్చు, పూర్తిగా అవకతవకలు నిత్యం చోటు చేసుకుంటున్నాయనే మాట మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తాజాగా ఇప్పుడు సమగ్ర శిక్ష అనేటటువంటి విభాగానికి సంబంధించి అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఉద్యోగం ఏదైతే జిల్లా స్థాయికి సంబంధించినటువంటి ఉద్యోగ నియామకం, ఇది పూర్తిగా కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి ఉద్యోగం అయినప్పటికీ కూడా జిల్లా ఉద్యోగం కావటంతో దీనిపైన చాలా మంది ఫోకస్ చేస్తుగా తెలుస్తుంది. దీనికి ఒక ఉపాధ్యాయ సంఘానికి, ప్రధాన ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి ఒక జిల్లా స్థాయి నేత దీని వెనుక పూర్తిగా తెర వెనుక చక్రం తిప్పినట్లుగా అనేది మనకు స్పష్టంగా మన వద్ద సమాచారం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఉద్యోగ సంఘానికి సంబంధించినటువంటి నేత ఎవరైతే ఉన్నారో ఆయన ఇటు విద్యాశాఖలోనే కాకుండా అటు తన సొంత కుల సంఘానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటూ ఉంటారు. అలాగే సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా ఇటు ఆదిలాబాద్ ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి స్వంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఉపాధ్యాయ సంఘ నేతగా, కుల సంఘ నేతగా ఎమ్మెల్యే కూడా చాలా దగ్గరగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఈ కోణంలో ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏదైతే అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి అనేటటువంటి కోణంలో చూసినట్లయితే పరోక్షంగా ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి పాత్ర కూడా దీంట్లో ఉందా అనేటటువంటి ఒక రకమైనటువంటి అనుమానాలు కలుగుతున్నటువంటి పరిస్థితి. ఈ జిల్లా స్థాయి ఉద్యోగానికి సంబంధించి గత 4 ఏళ్లుగా ఎవరైతే ఆన్లైన్ పరీక్షల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి నిన్న ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో వాళ్ళ సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించడం జరిగింది. నిన్ననే పూర్తిగా దాదాపుగా 85% నిన్న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఉద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి మెరిట్ జాబితా ప్రకారంగా మొత్తం 165 మంది అభ్యర్థులు ఉన్నటువంటి ఈ జాబితాకు సంబంధించి కేవలం ఒకే ఒక ఉద్యోగానికి ఈ యొక్క తతంగం అంతా జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే విచిత్రంగా ఈ యొక్క సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించినటువంటి ప్రక్రియ కంటే ముందుగానే అసలు ఈ ఉద్యోగం ఎవరికి అనేటటువంటిది ఖరారైనట్లుగా మాత్రము మనకు విద్యాశాఖకు సంబంధించినటువంటి అంతర్గత వ్యక్తుల ద్వారా మనకు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో వాళ్ళు తెరపైకి రావడానికి కానీ తమ పేరును బయట పెట్టుకోవడానికి కానీ ఇష్టపడనటువంటి నేపథ్యం. అంటే వాళ్లకు ఉండేటటువంటి అభద్రతా భావాలు, భయాందోళనలు వాళ్ళకు ఉండొచ్చు కాక. అయితే ఈ వ్యవహారం మొత్తంలో కూడా ఒక ఉపాధ్యాయ సంఘానికి చెందినటువంటి ఒక నేత చక్రం తిప్పడం ఒకటైతే ఆయన ఎమ్మెల్యేకు చాలా సన్నిహితుడుగా ఉండటం అనేటటువంటిది. ఈ 2 కోణాలని పరిశీలించినట్లయితే అసలు విద్యాశాఖలో పూర్తిగా ఏం జరుగుతోంది అనేటటువంటిది ఒక ప్రశ్న తలెత్తుతున్నటువంటి పరిస్థితి. అదే క్రమంలో విద్యాశాఖలో చోటు చేసుకునేటటువంటి ప్రతి పరిణామం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉంటుందా అనేటటువంటి మరో ప్రశ్న కూడా తెరపైకి వస్తున్నటువంటి సందర్భం. అంటే విద్యాశాఖ అనేటటువంటిది పూర్తిగా అంటే ఉపాధ్యాయులు కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, ఇది పూర్తిగా ఒక జనరేషన్ ను మార్చేటటువంటి శక్తివంతమైనటువంటి ఒక శాఖగా దీన్ని మనం విద్యాశాఖగా పేర్కొనవచ్చు. పిల్లలందరికీ విద్యాబుద్ధులు నేర్పి ఒక మంచి పౌరులను తీర్చిదిద్దేటటువంటి ఈ యొక్క శాఖలో రాజకీయ ప్రమేయం అనేటటువంటిది పూర్తిగా ఇప్పుడు ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలిగిస్తున్నటువంటి పరిస్థితి. దానికి అధికార పార్టీ వాళ్ళు విధమైనటువంటి చర్యలకు పాల్పడటం అనేటటువంటిది ఎవరు కూడా ఆహ్వానించినటువంటి, సమర్థించినటువంటి పరిస్థితి. అయితే దీని అంతటికీ సంబంధించి మనకు అనుమానాలు తలెత్తుతున్నటువంటి పరిస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే అంటే మొదటి నుండి జాబితాలో అంటే వరుస క్రమంలో చూసుకున్నట్లయితే 2-3 అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే గతంలో ఈ యొక్క పరీక్షలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడినటువంటి సందర్భంలో ఏవైతే నిబంధనలు లేవో అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతము ఈ సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించినటువంటి ప్రక్రియలో వాళ్ళందరూ అమలు చేస్తున్నట్లుగా అంటే అభ్యర్థులు వాపోతున్నటువంటి పరిస్థితి.
అంటే ఈ యొక్క పరిస్థితిని అంతా చూసినట్లయితే కావాలని చెప్పే లేని నిబంధనలు కూడా తెరపైకి తీసుకొచ్చి అమలు చేయడం ద్వారా వాళ్ళు ఎవరినైతే ముందుగా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకే ఈ యొక్క ఉద్యోగం కట్టబెట్టడానికి పూర్తిగా రంగం సిద్ధం చేసినట్లుగా మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క పరిస్థితిని అంతా కూడా జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత ముందు అమ్మ న్యూస్ వివరించినటువంటి క్రమంలో ఆమె తన స్థాయిలో ఇవన్నీ కూడా ఏమి వాస్తవాలు కావు అని చెప్పి ఆమె ఖండించినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంత రాజకీయ జోక్యం ఉన్నటువంటి నేపథ్యంలో స్వయాన విద్యాశాఖ కంటే మరింతగా ఎక్కువ చురుగ్గా ఉండేటటువంటి ఎన్నో విభాగాలు ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులే అధికారిక పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు అడుగులకు మడుగులెత్తుతున్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖాధికారిగా ఆమె ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి కూడా అక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. వాస్తవంగా ఆమెకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేది విషయాన్ని పక్కన పెడితే రాజకీయ జోక్యం మాత్రం ఈ విషయంలో ఖచ్చితంగా ఉంది. ఈ యొక్క జిల్లా స్థాయి ఉద్యోగము ఈ యొక్క నియామక ప్రక్రియకు ముందే ఖరారైంది అనే విషయం మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్. ఒకటి ఒకవేళ అభ్యర్థులు ఏమైనా అబ్జెక్షన్ చేసి ఒకవేళ విచారణ చర్యలు ఏమైనా చేపట్టమని అడిగితే కనుక అలాంటి దిశగా ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారు? లేదు రాజకీయ పలుకుబడితో ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి ఇక ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదనుకోవచ్చు మనం. అంటే వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులు ఎవరు కూడా వాళ్లకు ఉద్యోగము ఉపాధి కొరకు వేచి చూడడం తప్ప వాళ్ళు ప్రభుత్వంతో పోరాడలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళి అనేటటువంటి ఒక అనుమానం కలుగుతుంది. వాస్తవంగా రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగత ఈ ఉద్యోగాల కల్పన అనేటటువంటి అంశం ప్రధానంగా రాష్ట్రంలో ప్రభావం చూపేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖకు సంబంధించినటువంటి ఈ తాజా ఘటనలో చూస్తున్నట్లయితే కేవలం ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయంలో 165 మంది అంటే పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల సంఖ్య దానికి చాలా రెట్లు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. కానీ మెరిట్ జాబితా తీసిన తర్వాత కూడా 165 మంది ఒక ఉద్యోగానికి పోటీ పడుతున్నారు అని అంటే ఇక్కడ పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క నిరుద్యోగి కూడా ప్రత్యక్షంగా తాను ఈ యొక్క అంశం పైన గళం విప్పేటటువంటి పరిస్థితులు అయితే లేవు. ఎందుకనంటే ఎక్కడ తమకు భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి అంటే తాము నోరు విప్పితే గనుక ఎక్కడ అక్రమ కేసులు బనాయిస్తారో ఎక్కడ పోలీసుల రాజేష్ ఒకటి అంటే చాలా నిరుద్యోగులు చాలా వరకు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చిన్న ఉద్యోగం అయినా వెళ్ళిపోదాం అన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏళ్ళుగా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. చిన్న ఉద్యోగం వచ్చినా చాలు అనుకుని చాలా వరకు సర్దుకునే ప్రయత్నంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. నిరుద్యోగుల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతవరకు క్యాష్ చేసుకొని అమౌంట్ పరంగా కూడా ఏమైనా ఈ సీట్ల భర్తీకి సంబంధించినటువంటి విషయం జరిగిందని మనం ఏమైనా అనుకోవచ్చు అంటారా? ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏదైతే తెర వెనుక తతంగం జరిగిందో లక్షల్లో ఈ యొక్క ఉద్యోగ నియామకానికి సంబంధించినటువంటి వ్యవహారం నడిచినట్లుగానైతే మనకు తెలుస్తోంది. ఎందుకంటే జిల్లా స్థాయికి సంబంధించినటువంటి ఇది కాంట్రాక్ట్ ఉద్యోగం. వాస్తవంగా ఇది పేరుకు మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగం, కానీ ప్రతి సంవత్సరము ఇది వాళ్లకు మళ్ళీ గడువు పెరిగేటటువంటి ఉద్యోగం. ఈ నేపథ్యంలో వాళ్ళు కోరుకున్నంత కాలము ఈ యొక్క విభాగంలో పని ఉన్నంత కాలము ఇది ఎక్స్టెండ్ అయ్యేటటువంటి ఉద్యోగమైనటువంటి నేపథ్యంలో లక్షల్లోనే దీనికి సంబంధించినటువంటి ఫిక్సింగ్ జరిగినట్లుగా మాత్రము అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యము. అయితే రాబోయే రోజుల్లో ఒకవేళ ఉపాధ్యాయ సంఘాల మధ్య గనుక ఏవైనా పొరపొచ్చాలు వచ్చి ఈ విషయం తెరపైకి వస్తే తప్ప దీనికి సంబంధించినటువంటి లోతుపాతులు ఏవి కూడా బహిరంగంగా బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే లేనట్లుగా తెలుస్తుంది. రాజశేఖర్ జోషి నెక్స్ట్ మనం